మనం అనుకోకుండా వెళ్ళి తినే ప్లేసెస్ చాలా బాగుంటాయి. ఎప్పుడైతే మనం ప్లాన్ చేసుకొని ఈ రెస్టారెంట్‌కే వెళ్ళాలి, ఇక్కడే తినాలి అనుకుంటామో అక్కడ ఫుడ్ 100% చాలా వరస్ట్‌గా ఉంటది. మీరందరూ ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ చేశారో లేదో తెలీదు కానీ నేనైతే చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ ఇంకా మేము మ్యాక్సిమం బయటకి పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌కి వెళ్ళి తినడం మ్యాక్సిమం మానేసాము. ఫుడ్ అస్సలు బాగోట్లేదు. ప్రైజెస్ ఏమో ఎక్కువ ఉంటున్నాయి అని చెప్పి. కానీ చాలా రోజుల తర్వాత నాకైతే ఒక రెస్టారెంట్‌లో మనం పెట్టిన మనీకి వర్త్ అనిపించింది నాకు. వర్త్ అనిపించింది. ప్రతి ఒక్క ఐటెం కూడా ఇక్కడ చాలా బాగుంది. ఇంత హైప్ ఇస్తున్నాను నిజంగా బాగుంటుందా అన్న డౌట్ అయితే ఎవరికీ అవసరం. నేను తిన్నప్పుడు అయితే ఫుడ్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఎంత నచ్చకపోతే మాత్రం ఈ ఒక్క ప్లేస్లోనే ఇన్ని ఐటమ్స్ తిన్నాం. ఫస్ట్ టైము మటన్ హలీం తిన్నాము. హలీం చాలా బాగుంది. దాని తర్వాత చికెన్ తందూరి లెగ్ పీస్ ఫుల్ జాయింట్ తిన్నాము. అది కూడా చాలా బాగుంది. దాని తర్వాత షవర్మా తిన్నాము. అది కూడా బాగుంది. ఇంక ఇక్కడ మెయిన్ కోర్స్లో ఏం బాగుంటుంది అని అడిగితే దమ్ బిర్యానీ ఇంకేదో బిర్యానీ చెప్పారు. మేమైతే దమ్ బిర్యానీ ప్రిఫర్ చేసాము. దమ్ బిర్యానీ కూడా చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది. పీసెస్ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ తిన్నాక గుర్తొచ్చింది, బిల్ అయితే భారీగానే వస్తుంది. 1000 అబోవ్ ఉంటుంది అనుకున్నాం. బిల్ కూడా చాలా రీజనబుల్గానే వచ్చింది. ఇన్ని తిన్నా కూడా మాకు జస్ట్ 840 రూపీస్ పడింది. చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఈసారి వెళ్తే హాట్ అండ్ స్పైసీ రెస్టారెంట్లో ఫుడ్ ట్రై చేయండి. అక్కడ తిన్న తర్వాత మీకు ఫుడ్ కనుక నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్కి వచ్చేసి కామెంట్ అయితే చేసేయండి. ఫుడ్ ఎట్లా ఉంది ఏంటి అన్నది. ఇంకా ఈ వీడియో అంతే. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.